ఒక నిమిషం. అది కాదు, నేను చెప్తాను చూడండి. టాపిక్స్ అండి అవి టాపిక్స్. యాక్చువల్గా మనం పోస్టింగ్ టైప్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. పోస్టింగ్ టైప్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వన్ మోర్ షీట్ చూడండి. మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఏ రోజు క్లాస్ అలా ఆ ఫోల్డర్లో ఉండాలి. ఫైల్స్ అన్ని కూడా. నేను చేస్తాను సార్, నేను చేస్తాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉన్నది అనుకుంటా, ఓపెన్ చేయండి. అదే ఇది కాదు, నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్ మనం ఏం చేసాము, ఎక్కడ చేసాము? సో ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. సో ఎవరైతే కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు కోర్సులో, సో మీరేం లేట్గా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కంప్లీట్గా వీడియోస్ అన్ని వాచ్ చేయండి. టోటల్గా కంప్లీట్ అయిన క్లాసెస్ 11 or 12 క్లాసెస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మీరు వాచ్ చేస్తే మీకు కంటిన్యూషన్ అనేది వస్తుంది. సో డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ కంప్లీట్ చేసాం మనం. చూడండి, డిస్ప్లే డాక్యుమెంట్ పైకి వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్ వరకు కంప్లీట్ చేస్తాం, అంతే కదా? ఇంకా కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. ఫోర్త్ వన్ ఎక్కడ ఉంది? ఇది ఫోర్త్ వన్. ఓకే, కొంచెం పైకి వెళ్ళండి. సో డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బీజ్ ఫాస్ట్ డేటా ఎంట్రీ కంప్లీట్ చేసేసాం, అంతే కదా? నెక్స్ట్ చూడండి, పార్క్ డాక్యుమెంట్. సో వాట్ ఈజ్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్, వాట్ ఈజ్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? సో యాక్చువల్గా మనం డైరెక్ట్గా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, కానీ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు లెవెల్స్ ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? ఒక డాక్యుమెంట్ని డైరెక్ట్గా పోస్ట్ చేయరు, ఫస్ట్ పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ అనేవాళ్ళు ఆ డాక్యుమెంట్ని చెక్ చేసి ఫైనల్గా ఆ డాక్యుమెంట్ని తర్వాత పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఆథరైజేషన్ పర్పస్. ఇట్ ఈస్ an authorization from the management. If one person or end user park the document, superior will approve the document. సో ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు, సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్. ఎబాపర్ బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సుపీరియర్ ఆ డాక్యుమెంట్ చెక్ చేసి పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్. ఒకరేమో డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత ఏమవుతుంది? అది సుపీరియర్స్కి నోటిఫికేషన్గా వెళ్తుంది. సో సుపీరియర్స్ ఆ డాక్యుమెంట్ని చెక్ చేసి పోస్ట్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వెళ్తుంది సుపీరియర్స్కి.
సో ఎలా వెళ్తుంది, అబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు బ్యాక్ ఎండ్లో, దాన్ని బేస్గా చేసుకుని సుపీరియర్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. పార్క్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. సో ఒక ఎండ్ యూజర్ ఏమో డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు, సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. తర్వాత చూడండి, పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ ఇట్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. సో దీన్ని ఏమంటారు, పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఆథరైజేషన్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు, సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో ఎలా చేయాలి, వెళ్ళండి FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. సో GL అకౌంట్ ఎప్పుడైనా సరే డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. క్రింద బ్యాంక్ అకౌంట్. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, లైన్ ఐటమ్ 1 అండ్ లైన్ ఐటమ్ 2. సో డాక్యుమెంట్ని డైరెక్ట్గా పోస్ట్ చేసి సేవ్ చేస్తే ఏమవుతుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవుతుంది. సో ఈరోజు నేను పోస్ట్ చేయట్లేదు, ఏం చేస్తున్నాను, పార్క్ చేస్తున్నాను. పార్క్ని చూసారు అక్కడ, ఇదిగో పార్క్. సో పార్క్ పైన క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్కి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది. బ్యాక్ ఎండ్లో అబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి, సుపీరియర్ ఎవరికి వెళ్ళాలి, పవర్ యూజర్, కోర్ యూజర్, ఎండ్ యూజర్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. సో ఎవరికి వెళ్ళాలనేది చేస్తారు. పార్క్ చేయండి. చేశారా, లాస్ట్లో మెసేజ్ చూడండి, అదిగో డాక్యుమెంట్ 12 TA99 వాస్ పార్క్డ్. ఇక్కడ పోస్ట్ అవ్వలేదు, పార్క్ అయింది. ఇక్కడ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వలేదండి, పార్క్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఈ డాక్యుమెంట్ అనేది అప్డేట్ అవ్వలేదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఈ డాక్యుమెంట్ అనేది అప్డేట్ అవ్వలేదు అని అర్థం. ఓకే, సేమ్ వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి, సేమ్ అలాగే. salary account data to bank account. Example.
సో పార్క్ చేస్తున్నాం. పార్క్ పైన క్లిక్ చేయండి. సో లాస్ట్లో మెసేజ్ చూసారా? డబుల్ క్లిక్ చేయండి. మీరు యాక్చువల్ లాస్ట్లో కట్ అవుతుంది, కొంచెం జూమ్ కదా. స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ 13, డాక్యుమెంట్ నెంబర్ 13 వాజ్ పార్క్డ్. సో 13 అనేది పార్క్ అయిందంట, పోస్ట్ అవ్వలేదండి. సో డాక్యుమెంట్ని ఎండ్ యూజర్ పార్క్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ అనేది సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, బ్యాక్ ఎండ్లో అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని. సో సుపీరియర్ ఏం చేస్తారు, డాక్యుమెంట్ని చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకుంటే పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్ ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓకే. అలాగే పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం వితౌట్ టీ కోడ్. సో విత్ టీ కోడ్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏమని చూడండి, పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏమని చూడండి. షీట్ ఓపెన్ చేయండి, F-65. పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ కింద ఉంటుంది చూడండి. డౌన్కి వెళ్ళండి మనోహర్. అదిగో పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ F-65. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. సో F-65లో పార్క్ డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం వితౌట్ టీ కోడ్ పార్క్ చేస్తాం. సో స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా మనం డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు. F-65 వెళ్ళండి. ఇప్పుడు జస్ట్ డైరెక్ట్గా చేస్తాం, విత్ స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేయొచ్చు. కరెక్టే ఉంది, కరెక్టే. టైటిల్ బార్ ఏమో చూడండి, పార్క్ డాక్యుమెంట్. ఓకే. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, 11/01/2026. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి రెంట్ అకౌంట్. ఎంటర్ ప్రెస్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 15,000 ఇచ్చారు. టెక్స్ట్ ఇవ్వండి, పార్క్ డాక్యుమెంట్. లేదంటే శాలరీ పెయిడ్, రెంట్ పెయిడా? ఓకే, ఫైన్ ఫైన్, కరెక్ట్. నెక్స్ట్ 50 పోస్టింగ్కి ఎంత ఇవ్వాలి? 50. 40 డెబిట్, 50 క్రెడిట్ కదా. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి నీ బ్యాంక్ అకౌంట్. ఓకే. ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, స్టార్ ఇవ్వాలి ఇక్కడ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ప్లస్ ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ అయింది. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. టాప్లో డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్ టాప్లో ఉంది చూడండి, డాక్యుమెంట్ అదిగో టాప్లో. ఇక్కడ చూసారా, సిమ్యులేట్ ఆప్షన్ లేదు, డైరెక్ట్గా ఏముంది, పార్క్ డాక్యుమెంట్ని పార్క్ చేస్తున్నాం. క్లిక్ చేయండి, అక్కడ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది చూడండి, అదిగో పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా లాస్ట్లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 14 TA99 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ 14 అనేది పార్క్ అయింది అనమాట. ఓకే. సో వితౌట్ టీ కోడ్ చేసాం, ఇప్పుడు విత్ టీ కోడ్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి, పార్క్ డాక్యుమెంట్ F-65. వన్ మోర్ చేయండి, వన్ మోర్ డాక్యుమెంట్. సేమ్ F-65లోనే ఉన్నాం మనం, F-65లోనే ఉన్నాము. డాక్యుమెంట్ని పార్క్ చేసాం. వన్ మోర్ డాక్యుమెంట్ని పార్క్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
ఎంటర్. అమౌంట్, ఐఎమ్ సారీ, 50 ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్ అండ్ కాస్ట్. డాక్యుమెంట్ 15 వాస్ పార్క్డ్. ఓకే, 4 డాక్యుమెంట్స్ని మనం పార్క్ చేసాం. పార్క్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రాజెక్ట్లో సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాడు చెక్ చేసి డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో F-65లో డాక్యుమెంట్ని మనం పార్క్ చేసాం. సో మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FBV0 చూడండి, FBV0 4 డాక్యుమెంట్స్ని మనం పార్క్ చేసాం. FBV0 ఎంటర్. సో చూడండి 15, ఇక్కడ యాక్చువల్గా 15 నెంబర్ ఎంత ఉంది? 15 ఉంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ 15 మాత్రమే ఓపెన్ అవుతుంది. అలా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేశారు మీరు. సో ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్, ఎగ్జిక్యూట్. ఇదిగో మీరు పార్క్ చేసిన 4 డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. సో పార్క్ చేసిన డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి? హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్, హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేస్తారు? లేదు, అసలు అవసరమే లేదు. ఎలా డిలీట్ చేస్తారు? హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. సో ఫస్ట్ మనం ఒక పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేద్దాం. ఎలా పోస్ట్ చేయాలి? ఏదైనా ఒక డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఇది డాక్యుమెంట్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంది, సుపీరియర్ చెక్ చేస్తారు. ఎలా పోస్ట్ చేస్తారు? డైరెక్ట్గా సేవ్ చేయండి. అవుతుందా చూద్దాం. సేవ్. డాక్యుమెంట్లోకి వెళ్ళి టాప్లో చూడండి, డాక్యుమెంట్ ఉంది కదా, వెళ్ళి నవ్వలేదు. పోస్ట్ చేయండి, పోస్ట్ క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 12 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ TA99 పోస్ట్ అయిందంట. 4 డాక్యుమెంట్స్ని మనం పార్క్ చేసాం, అందులో ఒకటి పోస్ట్ చేసాం. ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి? 3 డాక్యుమెంట్స్ ఉంటాయి. వెళ్ళండి, కంటిన్యూ. చూసారా, 3 డాక్యుమెంట్స్. 4 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసాము. సో ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో వీటిలో ఇంకొక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. పార్క్ డాక్యుమెంట్స్ 3 ఉన్నాయి. 3 పార్క్ డాక్యుమెంట్స్ నుండి ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. ఎలా చేయాలి? డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అంతా క్లియర్ ఉంది. ఏం చేయాలి? పోస్ట్ చేయాలి. ఎలా చేస్తాడు సుపీరియర్? డాక్యుమెంట్లోకి వెళ్ళి పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 13 వాస్ పోస్టెడ్. ఇంకా ఎన్ని పెండింగ్ ఉంటాయి? 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. కంటిన్యూ చేయండి. అవి 2 డాక్యుమెంట్స్. 4 డాక్యుమెంట్స్ని పార్క్ చేసాము, 2 డాక్యుమెంట్స్ని పోస్ట్ చేసాము. ఈ 2 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ అనుకుందాం, వీటిని డిలీట్ చేయొచ్చు మనం. ఓకే, ఎగ్జాంపుల్ 14 రాంగ్ ఎంట్రీ అనుకుందాం. డబుల్ క్లిక్ చేయండి 14 పైన. ఇది ఈ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ. ఇది 15,000 కాదు, 10,000 ఇవ్వాలి. రాంగ్ ఎంట్రీ. సో ఈ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేయాలి? గో టు డాక్యుమెంట్, డిలీట్. చూసారా, డిలీట్ క్లిక్ చేయండి. ఎస్ అనండి.
డెలీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, లేదంటే FBV0 కూడా వెళ్ళచ్చు. ఎగ్జిక్యూట్, అదిగో ఓన్లీ 1 ఉంది చూసారా, అదిగో. ఓకే, సో ఇది కూడా రాంగ్ డాక్యుమెంటే. ఎలా డిలీట్ చేస్తాం? డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి, చేయండి. 15 డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్. మీరు పోస్ట్ చేయాలంటే పోస్ట్ పైన క్లిక్ చేస్తారు, డిలీట్ చేయాలంటే డిలీట్ పైన క్లిక్ చేస్తారు. ఇది డిలీట్, ఇది పోస్ట్, మీకు ఏది కావాలంటే అది. ఓకే, నేను డిలీట్ చేస్తున్నాను, చేయండి. సార్ ఇది ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఉంటుందండి, ఉంటుంది. మీరు ఎడిట్ చేయాలంటే ఎలా చేస్తారు? శాలరీ ఉంది, ఎగ్జాంపుల్ శాలరీ, వెయిట్ వెయిట్ వెయిట్, మీరు అడిగారు కదా శాలరీస్ ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ పైన మార్చుకోవచ్చు, మీరు అమౌంట్ మార్చుకుంటారా, టెక్స్ట్ ఫీల్డ్ మార్చుకుంటారా, వ్యాలిడేట్ మార్చుకుంటారా, అసైన్మెంట్ ఫీల్డ్ మార్చుకుంటారా. ఒక డాక్యుమెంట్లో 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి, డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్. మీరు ఏ లైన్ ఐటమ్ చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళండి. HDFC బ్యాంక్ ఇది ఒక లైన్ ఐటమ్. సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ లైన్ ఐటమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మార్చుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయండి, ఇదిగో లైన్ ఐటమ్ 1 అంటే బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేసి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇదిగో ఏ ఫీల్డ్ మార్చుకోండి ఆ ఫీల్డ్ మార్చుకోవచ్చు. బట్ మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతారు, డాక్యుమెంట్ డిలీట్ చేయలేరు. ఒకసారి డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని డిలీట్ చేయలేరు. యాజ్ పర్ SAP టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, వన్స్ పోస్ట్ ది ఎనీ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, we never change, we never delete చేయలేము. మరి ఏం చేయాలి? దానికి వేరే ఆప్షన్ తర్వాత చెప్తాను మీకు. ఓకే, క్లియర్ కదా? సో ఈ డాక్యుమెంట్ కూడా డిలీట్ చేయాలి, గో టు డాక్యుమెంట్ అండ్ డిలీట్. బ్యాక్ వెళ్ళండి, గో టు డాక్యుమెంట్, డిలీట్, కంటిన్యూ చేయండి. సో రిఫ్రెష్ చేయాలి, ఎలా చేస్తాము? FBV0 ఇవ్వచ్చు కమాండింగ్ ఫీల్డ్లో, లేదంటే బ్యాక్ వెళ్ళి బ్యాక్ ఎగ్జిక్యూట్ చేయండి. ఏమీ లేవు అంటే లాస్ట్లో మెసేజ్ చూడండి, ఏమి లేవు. ఓకే, అది. సో మీరు ఒక డాక్యుమెంట్ని ఎలా పార్క్ చేయాలి, సో పార్క్ చేసిన డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి, అలాగే ఒక డాక్యుమెంట్ వితౌట్ టీ కోడ్ అండ్ విత్ టీ కోడ్ ఎలా చేయాలో కూడా మీకు అర్థమైంది. హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్, హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ విత్ టీ కోడ్ అండ్ వితౌట్ టీ కోడ్ మీకు అర్థమైంది. క్లియర్ కదా? సో పార్క్ డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్లో స్టోర్ ఉన్నాయి, ఏ టీ కోడ్లో అవైలబుల్ ఉంటాయి? FBV0 షీట్ ఓపెన్ చేయండి. FBV0 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి పార్క్ డాక్యుమెంట్స్ అన్ని కూడా. ఇవి FBV0 పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, పార్క్ డాక్యుమెంట్ పోస్ట్, పార్క్ డాక్యుమెంట్ డిలీట్. FBV0 మీరు డాక్యుమెంట్ని పార్క్ చేయాలంటే F-65. ఇది క్లియర్ కదా? అది. నెక్స్ట్ వెయిట్ అయిపోయింది కదా, డాక్యుమెంట్ని పార్క్ చేసాము, అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్ని పోస్ట్ చేసాము, పార్క్ చేసిన డాక్యుమెంట్ని డిలీట్ కూడా చేసాము. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. వాట్ ఈజ్ మీన్ బై హోల్ డాక్యుమెంట్? హోల్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టెంపరరీ డాక్యుమెంట్. ఐఎమ్ సారీ, హోల్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, దానిపైన మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అమౌంట్ ఏదైనా రాంగ్గా ఉండొచ్చు, ట్యాక్స్ కోడ్స్ రాంగ్ ఉండొచ్చు, డెబిట్ సైడ్ పారామీటర్స్ రాంగ్ ఉండొచ్చు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ రాంగ్ ఉండొచ్చు, ఏదైనా సరే ఒకటి రాంగ్ తప్పుగా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం.
whatever document does not have proper information on the transaction, then we can hold the document. Whatever document does not have proper information, we need to gather the information from the management. సో మీరు ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, దానిపైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఆ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. సో హోల్డ్ చేశారంటే మీనింగ్ ఏంటి? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదని. వెళ్ళండి, హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్కి స్పెసిఫిక్ టీ కూడా ఏం లేదు. వెళ్ళండి, FB50లోనే చేయాలి డైరెక్ట్గా. FB50 టీ కోడ్ ఏంటి? FB50కి వెళ్ళారు మీరు, ఇన్పుట్స్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మీరు కంగారు పడొద్దండి కుమార్ గారు, స్లోగా చేయండి, ఫస్ట్ నుంచి చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఎలా పోతుందో చూడండి. అక్కడ మీరు రాంగ్ ఇచ్చారు కదా, డ్రాప్ డౌన్ చేయండి. డెబిట్ కింద ఎంటీ స్పేస్ అని చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. చూసారా పోయింది అట్లా. ఏమండి అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. కంటిన్యూ, క్రెడిట్, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. సో ఈ డాక్యుమెంట్ నేను హోల్డ్ చేయాలి. హోల్డ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? మామూలు FB50 ద్వారానే హోల్డ్ అవుతుంది. హోల్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుందా? హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్. We need to gather the information from the management. Incompleted information. హోల్డ్ చేయండి. టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. చూడండి, మీరు డాక్యుమెంట్ని పార్క్ చేస్తే పార్క్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మన డేటాబేస్ నుండి పిక్ అయింది. పార్క్ డాక్యుమెంట్ నంబర్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది అవర్ డేటాబేస్. మన డేటాబేస్ నుండి పిక్ అయింది పార్క్ డాక్యుమెంట్కి. బట్ హోల్ డాక్యుమెంట్కి మనం ఎంటర్ చేయాలి మాన్యువల్గా. పార్క్ డాక్యుమెంట్ నంబర్, it will be reflected from the our database, but whole document we need to enter the any number. Example 1 ఇవ్వండి, 1 ఇవ్వండి. హోల్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 1 was హోల్డ్. హోల్ డాక్యుమెంట్ will not reflected any books of the account. Whole document will not reflected any books of the account or any financial transactions. ఈ హోల్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ కూడా అప్డేట్ అవ్వదు, పార్క్ డాక్యుమెంట్ లాగే. ఓకేనా? 1 more డాక్యుమెంట్ అలాగే పార్క్ హోల్డ్ చేయండి.
హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. ఓకే, చూసారా హోల్డ్ డాక్యుమెంట్. సో at the time of accounting entry posting, if we want to any additional information, we can hold the document. Hold document is nothing but incompleted document. We need to gather the information from the management. 2 documents ని హోల్డ్ చేస్తాం. 1 more document సేమ్ అలాగే హోల్డ్ చేయండి. వన్ మోర్ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తున్నాము. క్లోజ్ చేయండి. మీకు యాక్టివ్ ఏం చేశారు, క్లోజ్ చేయండి. సరిగ్గా ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి, మీరు కంగారు పడి ఎంటర్ ఇచ్చేస్తున్నారండి. /n/FB50 ఇవ్వండి. పేజ్ రీఫ్రెష్ చేయాలి. /n/FB50 పీస్ఫుల్ మైండ్తో చేయాలి. మీరు బాగా చేస్తున్నారు స్క్రీన్ షేరింగ్, బట్ పీస్ఫుల్ మైండ్తో చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయకూడదు. డాక్యుమెంట్ డేట్ 11/01/2026. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మీరు ఎంటర్ ఎందుకు ప్రెస్ చేస్తున్నారండి కుమార్ గారు, నాకు అర్థం అవదు. నేను మౌస్ యూజ్ చేశాను సార్, ట్యాబ్ యూజ్ చేయకుండా బై మిస్టేక్. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. కాన్ఫిగరేషన్స్ ఎస్ఐపిలో చాలా పీస్ఫుల్గా చేయాలి. /n/FB50 ఎంటర్ ఇవ్వకండి. హోల్డ్ క్లిక్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ టెంపరీ నెంబర్ ఇవ్వండి. హోల్డ్. చూసారా డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్. టోటల్గా 3 డాక్యుమెంట్స్ మనం హోల్డ్ చేసాం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. హౌ టు డిలీట్ ది హోల్డ్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ ది హోల్డ్ డాక్యుమెంట్. డౌన్కి వెళ్ళండి. హోల్డ్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి, హోల్డ్ డాక్యుమెంట్ ఎలా చెక్ చేయాలి చూడండి. టీ కోడ్ చూసారా, 5th వన్. హౌ టు ఇంకో చూడండి. హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్, హోల్డ్ డాక్యుమెంట్ డిలీట్, హోల్డ్ డాక్యుమెంట్ చేంజ్, ఏదైనా ఉంటాయి. FB11 వెళ్ళండి. FB11కి వెళ్ళండి. FB11. సో డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. 1 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ 1 డాక్యుమెంట్ మాత్రమే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. ఇదిగో 3 డాక్యుమెంట్స్ మనం హోల్డ్ చేస్తాం. ఓకే, సో ఈ డాక్యుమెంట్ హౌ టు డిలీట్ ది హోల్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేస్తాము. డాక్యుమెంట్ నెంబర్ 1 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి, దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ 1, ఇది 1 అంటే డాక్యుమెంట్ నెంబర్, ఇది 1. సో ఈ డాక్యుమెంట్ సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది మీకు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్ సైడ్ అని చూడండి.
ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా, అలా బ్రాకెట్స్ యాడ్ అయితే డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ అయినట్టు. ఓకే, సో ఈ డాక్యుమెంట్ని డిలీట్ చేయాలి. పైన డిలీట్ క్లిక్ చేయండి, ఎస్ అనండి. సో బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అగైన్ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఒక డాక్యుమెంట్ డిలీట్ చేశారు. ఓన్లీ 2 డాక్యుమెంట్స్ మాత్రమే అవైలబుల్ ఉంది మీ హోల్ డాక్యుమెంట్స్. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ని డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అయింది. సారీ సెలెక్ట్ చేశారు, డిలీట్ చేయండి. సో హోల్ డాక్యుమెంట్ని ఈ విధంగా మనం డిలీట్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేయండి, ఎస్. బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. చూసారా, 2 డాక్యుమెంట్స్ డిలీట్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ని పోస్ట్ చేద్దాం. హోల్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి? డాక్యుమెంట్ నెంబర్ 3 పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, గో టు డాక్యుమెంట్. మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా చేస్తారు? లైన్ ఐటమ్ పైన క్లిక్ చేస్తారు. రెంట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డబుల్ క్లిక్ చేయండి రెంట్ అకౌంట్ పైన. చూసారా, మీరు చేంజెస్ కావాలంటే చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏ ఫీల్డ్ కావాలంటే చూడండి. ఇక్కడ మీకు ఇది జిఎల్ అకౌంట్ నంబర్ చేంజ్ అవ్వదు, కంపెనీ కోడ్ చేంజ్ అవ్వదు, గ్రే అవుట్లో ఉన్నాయి. రిమైనింగ్ వాల్యూస్, రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. సేవ్ కాదు, గో టు డాక్యుమెంట్. అది కాదు, ఇక మీరు బ్యాక్ ఎందుకు వెళ్తున్నారు? నేను డాక్యుమెంట్కి వెళ్ళమంటే మీరు బ్యాక్ వెళ్తున్నారు. నో అనండి, నో. డాక్యుమెంట్, పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్. సో డాక్యుమెంట్ మనం ఏం చేస్తామో పోస్ట్ చేస్తాం. హోల్డ్ చేసిన డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా డాక్యుమెంట్ని హోల్డ్ చేయొచ్చు, అలాగే హోల్డ్ చేసిన డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ని ఎడిట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? ఎఫ్బి షీట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? FB11, అదే కదా. షీట్ ఓపెన్ చేయండి. సారీ, మీరు పోస్ట్ చేశారు కదా, వెళ్ళండి ఆ షీట్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఉండకూడదు, బ్యాక్. మీరు పోస్ట్ చేస్తే ఇక్కడ ఏమి ఉండకూడదు, బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, ఏం లేవు. 2 డాక్యుమెంట్స్ని మనం ఏం చేస్తామో డిలీట్ చేస్తాం, ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. ఓకే, సో how to delete the part document, how to post the part document completed. తర్వాత how to hold document, ని ఎలా హోల్డ్ చేయాలో మనకు అర్థమైంది. how to delete the whole document, how to post the whole document. ఇది క్లియర్ కదా? సో మీరు పాస్ చేసిన డాక్యుమెంట్ అన్ని ఏ కోడ్లో ఉంటాయి? FBV0. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. మీరు పాస్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా FBV0 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? తర్వాత చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. 1 మినిట్, ఇంకోటి చూడండి. పార్ట్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBV0 కదా, FBL3Nలో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెళ్ళండి, FBL3N. సో ఇక్కడ మీరు యాక్చువల్గా GL అకౌంట్ నెంబర్ ఇచ్చేసి డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు అవసరం లేదు, డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇక్కడ చూడండి, పార్క్ ఐటమ్స్ ఉంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. FBL3Nలో కూడా పార్క్ డాక్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం చేయాలి? పార్క్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్
షీట్ ఓపెన్ చేయండి. క్లియర్ కదా? 1 minute. చేంజ్ లైన్ ఐటమ్ కదా, 1 minute. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02 కెనండి, FB02 7th వన్. FB02 ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 16 అనుకుందాం. డబుల్ క్లిక్ చేయండి, అదే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, చేంజ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఏదన్నా ఒక డాక్యుమెంట్ పైన ఎగ్జిక్యూట్, అగైన్ ఎంటర్ చేయండి. ఏదన్నా ఒక డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మీరు ఈ ఆప్షన్స్ ఏవి కూడా మార్చలేరు. జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్, అమౌంట్ మార్చలేరు. ఓన్లీ 3 కాలమ్స్ ని మాత్రమే చేంజ్ చేయగలుగుతారు. ఓకేనా? అంతే. సో పైన కనిపించేవి ఏవి కూడా మార్చలేరు. ఈ టాప్ లో ఏవైతే కనిపిస్తాయి ఇవన్నీ గ్రే అవుట్ లో ఉన్నాయి, ఇవి మార్చలేరు. ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలరు. ఓకే. అలాగే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేయడానికి లేదు, ఆప్షన్ ఉండదు. సో ఎలా చేయాలి, దానికి వేరే ఆప్షన్ ఉంది, తర్వాత చెప్తాను. ఇది సో ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ మార్చేస్తున్నాం. రెంట్ అని ఇవ్వండి, చేంజ్ చేస్తున్నాం మనం. రెంట్ పెయిడ్ అంటే రెంట్ పెయిడ్ అని టైప్ చేయండి. రెంట్ పెయిడ్, సేవ్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 1 ని చేంజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ చేంజ్ లైన్ ఐటమ్ FB షీట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏముంది, డిస్ప్లే చేంజెస్. యాక్చువల్గా మనం ఏం చేసాము, డాక్యుమెంట్ నెంబర్ 1 లో కొన్ని చేంజెస్ చేసాం. డిస్ప్లే చేంజెస్ ఏమేమి చేంజెస్ చేశారో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. FB04 /n FB04. డాక్యుమెంట్ నంబర్ 1 లో ఎంటర్ ప్రెస్ చేయండి. 1 లో మీరు వెయిట్ సరే, ఏం చేంజ్ చేసాం మనం ఇక్కడ, టెక్స్ట్ మార్చేసామంట. టెక్స్ట్లో ఓకే, టెక్స్ట్ ఆల్ చేంజెస్ పైన క్లిక్ చేస్తే మీరు చేంజెస్ డాక్యుమెంట్ నెంబర్ 1 లో మీరు ఏమేమి చేంజెస్ చేశారు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ ఒకటే చేంజ్ చేస్తాం. లేదంటే ఆల్ చేంజెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఒకటే చేంజ్ చేసాం. సో ఓల్డ్ టెక్స్ట్ ఏంటి, రెంట్ అని ఉంది. తర్వాత ఎలా మార్చాం దాన్ని, రెంట్ పెయిడ్గా మార్చాం. డాక్యుమెంట్ నెంబర్ 1 లో టెక్స్ట్ అనేది మనము చేంజ్ చేసాం. ఏ రోజు చేంజ్ చేశారు, డేట్ కూడా కనిపిస్తుంది. కొత్తది ఓల్డ్ ఏంటి, రెంట్ అనేది ఇది ఓల్డ్. సో నేను తర్వాత ఎలా మార్చాను దీన్ని, రెంట్ పెయిడ్గా మార్చాం. ఇట్లా మీరు పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లో ఏమేమి చేంజెస్ చేశారు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్, అర్థమైంది సార్, క్లియర్. బ్యాక్ వెళ్ళండి. ఓకే, అట్లా. సో FB04 లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, ఓల్డ్ GL ఆర్ క్లాసిక్ GL, ఓల్డ్ GL ఆర్ క్లాసిక్, దీని ఏమంటారు, ఓల్డ్ GL కాన్సెప్ట్ అంటారు. SAPలో లేదు, రిమూవ్ చేస్తారు. సో న్యూ GL కాన్సెప్ట్లో ఏమున్నాయి, సో న్యూ GL కాన్సెప్ట్లో మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. సో వాట్ ఇస్ మీన్ బై ఓల్డ్ జిఎల్ ఆర్ క్లాసిక్ జిఎల్? ట్రాన్సాక్షన్ కోడ్ FB50. చూడండి, ఇక్కడ మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ పారామీటర్స్ అంటారు. ఇవన్నీ ఏంటి? పారామీటర్స్. రైట్ సైడ్కి వెళ్ళండి, ఇట్లా మూవ్ చేయండి. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి? పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. న్యూజియల్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓల్డ్ జియల్ కాన్సెప్ట్ లో అవి ఏమి ఉండవు. ఏముంటాయి? ఇంతవరకే ఉంటాయి, ఇంతవరకే. ఇవి లేవు. ఓల్డ్ జియల్ కాన్సెప్ట్ లో ఇవి అవైలబుల్ లేవు. ఓల్డ్ జియల్ కాన్సెప్ట్ ఏంటి? ఇది ఓల్డ్ జియల్ కాన్సెప్ట్. సో న్యూ జియల్ కాన్సెప్ట్ లో ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారు? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్, ఇవన్నీ ఇచ్చారు. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మీరు బిజినెస్ ఏరియా ఇచ్చారు, ఓకేనా? దిస్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా? ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ అని ఎంట్రీ పోస్ట్ చేశారు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. షీట్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, కమిషన్ పెయిడ్ అని ఎంట్రీ పోస్ట్ చేశారు. 1 minute. చూడండి, కమిషన్ పెయిడ్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను. సో బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా? ఏ బిజినెస్ ఏరియాలో ట్రాన్సాక్షన్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ పోస్ట్ చేసే టైంలో సిగ్మెంట్ ఇచ్చాం. ఇవ్వటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్? ఏ సిగ్మెంట్ లో జరిగిందో చెక్ చేసుకోవచ్చు. కమిషన్ పెయిడ్ ప్రాఫిట్ సెంటర్ ఇచ్చాను. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్? ఏ ప్రాఫిట్ సెంటర్కి సంబంధించింది. కాస్ట్ సెంటర్ ఇచ్చాం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్? ఇలా రిపోర్ట్స్ ని ట్రాక్ చేయడానికి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. క్లియర్ కదా? సో ఈ పారామీటర్స్ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. అవి పార్ట్ ఆఫ్ ది న్యూ జియల్ కాన్సెప్ట్. ఓల్డ్ జియల్ కాన్సెప్ట్ లో లేవు అవి. ఓల్డ్ జియల్ కాన్సెప్ట్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎస్ఏపి నుంచి రిమూవ్ చేశారు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇవన్నీ చెప్పాను కదా. తర్వాత చూడండి, ఇవి రిపోర్ట్స్ కదా, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. తర్వాత ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. సో బిజినెస్ ఏరియా వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సిగ్మెంట్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. We can able to generate the reports profit center wise. We can generate the reports cost center wise, business area wise, segment wise, profit center wise, cost center wise గా కూడా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఏటీ కోడ్ లో చేస్తాము. SAP1 ఆర్ F.01. వెళ్ళండి, F.01కి వెళ్ళండి. F.01 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ క్లోజ్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, వస్తుంది. TAOC. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ లో క్రింద అదే మీ కంపెనీ కోడ్.
ఇక్కడ చూడు లాస్ట్లో. సో రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్, బిజినెస్ ఏరియా ఇస్తే బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ 2025 అనేది ఫైనాన్షియల్ ఇయర్. మంత్లీ వైజ్ అంటే పీరియడ్స్ వైజ్. కంపేర్ చేసినట్టు ఏంటి? లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్సెస్. 2025కి 2024కి డిఫరెన్స్ ఏంటి? లేదంటే 2025కి 2010కి డిఫరెన్సెస్ కంపేర్ చేసిన ఇయర్, ఆ ఇయర్కి ఈ ఇయర్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? ఎస్ఐపిలో టోటల్గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి, టోటల్గా 16 పీరియడ్స్ వైజ్గా కూడా రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, వెయిట్ 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 ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. సరే ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి సార్. అంతే, డ్రాప్ డౌన్ చేయండి. బిఏ యుఎస్ అని చూడండి, యుఎస్ఏ స్టాండర్డ్గా తీసుకుందాము, మనం క్రియేట్ చేయలేదు వెర్షన్ అనేది. డౌన్కి వెళ్ళండి. బిఏ యుఎస్ ఉందా? డౌన్కి వెళ్తే కనిపిస్తుంది. అదే బిఏ యుఎస్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా? రిపోర్ట్స్ జనరేటెడ్. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఓకేనా? లేదంటే ఇంకోటి టీ కోడ్ ఏంటి? SAP1 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. SAP1 /n SAP1 ఇవ్వండి. చూసారా? SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్, ఇవన్నీ ఎలాబరేట్ చేసుకుంటూ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఫైనల్ గోల్ ఏంటి? రిపోర్ట్స్ జనరేట్ చేయటము, ఆ రిపోర్ట్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయటం, ఫైనల్ యాక్టివిటీ. సార్ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ ది ఎలా చేస్తారో చూపిస్తారా? ఏంటండి? ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ ఇప్పుడు లాస్ట్లో చెప్తానండి, ఇప్పుడు కాదు. ఓకేనా? ఇంకా చాలా ఉంది, ఓకే మన కోర్స్ ఇంకా చాలా ఉంది, ఓన్లీ 10 days అవుతుంది. చెప్తాను, ఇంకా టైం ఉంది. ఓకేనా? ఓకే ఓకే క్లియర్ కదా? అందరికీ క్లియర్ కదండి? ఇంతవరకు ఈ చాప్టర్ వరకు క్లియర్ ఉంది కదా? ఎస్ సార్, క్లియర్ అండి. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు పెట్టుకుందాం? మనం అందరూ ఫెస్టివల్ మోడ్లో ఉన్నారు. పొంగల్ ఎప్పుడైపోతుంది? 15ఆ? 16 ఫ్రైడే, థర్స్డే, ఫ్రైడే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఉన్నట్టుంది. అందరూ ఒకసారి చెప్పండి సార్. అంటే మేడం మీరు కూడా ఒకసారి సార్ అడుగుతున్నారు కదా, కన్వీనియన్స్ బట్టి ఆయన డిసైడ్ చేస్తారు. లేదంటే రేపెల్లుండ పెట్టమంటారా క్లాసు? లేకపోతే మీరు చెప్తే సార్ చేస్తారు. అంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అనుకుంటా సార్. అది పొంగల్ ఉంది అనుకోవడం క్యాలెండర్ వెనస్డే, ప్రకారం. థర్స్డే, ఫ్రైడేనా? సరే, ఒక పని చేద్దాం, టుమారో క్లాస్ కంటిన్యూ చేద్దాము. డే ఆఫ్టర్ టుమారో నుండి హాలిడేస్ తీసుకుందాం. ఓకేనా? క్లియర్ కదా? ఎస్ సార్. అంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఉంది ఫెస్టివల్. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే కదా? అవును సార్, 3 రోజులు ఉంది ఫెస్టివల్. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులు ఉంది ఫెస్టివల్. పోనీ స్టార్ట్ మీ ఇష్టం అండి. టుమారో క్లాస్ తీసుకోమని తీసుకుంటాను, లేదు నెక్స్ట్ సాటర్డే 17 అవుతుంది, 17 నుంచి స్టార్ట్ చేద్దామంటే చేద్దాం, మీ ఇష్టం. కాదు సార్, రేపు ట్యూస్డే తీసుకుని మళ్ళీ సాటర్డే, సండే అట్లా చేద్దాము. మధ్యలో 3 రోజులు చేసి ఎక్కువ గ్యాప్ లేకుండా. అంటే అందరూ కూడా చెప్పాలి కదా యాక్చువల్గా. సరే, రేపైతే క్లాస్ అవును సార్. టుమారో డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఓకే, సరే సార్. టుమారో జాయిన్ అవ్వండి. టుమారో రెగ్యులర్ క్లాసెస్. ఓకే. 13, 14, 15, 16 తీసుకుందామండి హాలిడేస్. మినిమం 4 days, ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తారు కదా. అదే అందుకే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, వాళ్ళు చెప్తే సరే, మీరు కూడా టుమారో decide. క్లాస్ ఉంది, 12th క్లాస్ ఉంది, 13, 14, 15, 16 హాలిడేస్. ఓకే, 17 and 18, 17 నుండి స్టార్ట్ అవుతాయి.
టుమారో క్లాస్ నుండి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సార్.